నమస్తే అండి, నా పేరు గోపీకృష్ణ. ఇది వెదర్ స్టేషన్. ఇది ఏం చేస్తుందంటే ప్రజెంట్ ఉన్న పారామీటర్స్ ఏమైతే ఉన్నాయో అవి చెప్తుంది. అంటే లైక్ ఇప్పుడు మీకు వర్షం పడితే ఎంత వర్షం పడింది అనేది చెప్తుంది. లేదు అక్కడ టెంపరేచర్ ఏముంది, హ్యూమిడిటీ ఏముంది, ఒకవేళ గాలి బాగా వస్తే ఎంత స్పీడ్తో వస్తుంది, దాని ఏ దిశ నుంచి గాలి వస్తుంది, ప్రతి ఒక్కటి ఇది చెప్తుంది. అది కాక ఇది నెక్స్ట్ 8 రోజుల్లో ఏం జరుగుతుంది, వర్షం పడుతుందా లేకపోతే ఎండ వస్తుందా, మబ్బుగా ఉంటుందా, వర్షం పడితే హెవీ రైనా మోడరేట్ రైనా అన్నీ మనకి 8 days ఫోర్కాస్టింగ్ ఇస్తుంది. ఇది ఎలా అంటే ఒక కమ్యూనిటీ లెవెల్ అనమాట. ఒక ఊర్లో ఒక వెదర్ స్టేషన్ పెడితే ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఫార్మర్ దీని నుంచి డేటా పొందగలుగుతారు. అంటే అది ఏ విధంగా అంటే ఇది పెట్టిన తర్వాత మేజర్ క్రాప్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని సోయింగ్ డేట్స్ అన్నీ మనం ఫిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత దాని క్రాప్ గైడ్, వెదర్ని బేస్ చేసుకొని పెస్ట్ అండ్ డిసీజ్ అలర్ట్స్, ఇరిగేషన్ అడ్వైజరీ, సో ఇలాంటి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ మన ఫార్మర్ పొందగలుగుతాం. ఇంకా చెప్పాలి అని అంటే మన ఫార్మర్స్కి మెసేజ్ అలర్ట్స్ లాగా వెళ్ళాలి అని అంటే సబ్స్క్రిప్షన్ బేసెస్ ఉంటాయి. ఒక బిల్డింగ్ పైన కావచ్చు, ఏదన్నా ఒక లొకేషన్ ఫిట్ చేసుకొని పెడితే ఆ విలేజ్ మొత్తాన్ని కవర్ చేసుకుంటుంది. అంటే ఒక డివైస్ వచ్చేసి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది ఒక 3.5 kilometer రేంజ్ వరకు పనిచేస్తుంది. రేడియస్ మొబైల్ అప్లికేషన్ ఉంటుంది సార్. ఫస్ట్ అయితే మన మొబైల్ అప్లికేషన్ ఉంటుంది. మొబైల్ అప్లికేషన్లో మీరు అన్నీ చూసుకోవచ్చు. లేదు నాకు మెసేజ్ అలర్ట్స్ కావాలి డైలీ అని అంటే దానికి ఒక సబ్స్క్రిప్షన్ బేస్ ఉంటుంది. ప్రతి కస్టమర్ ఆ సబ్స్క్రిప్షన్ బేసెస్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఎవ్రీ మంత్ మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది ఎవ్రీడే. ఇప్పుడు మనం చెప్పాలి అని అంటే మీరు మొబైల్లో వస్తుంది, న్యూస్ పేపర్లో వస్తుంది, అన్నీ వస్తాయి సార్. కానీ మీ పర్టికులర్ విలేజ్ నుంచి తీసుకుంటారా? లేదు కదా. ఇప్పటివరకు మనకి ఎంత ఫోర్కాస్టింగ్ ఉన్నా ఎంత చేసినా అది మండల్ లెవెల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్లో కావచ్చు, అక్కడ చూసుకొని దాని ప్రకారం మీకు వర్షం పడుతుందా లేదా అని ఫోర్కాస్టింగ్ ఇస్తారు. ఇది ఎలా అంటే ఇది ఇన్స్టాల్ చేసిన జియో లొకేషన్ తీసుకుంటాం. ఫస్ట్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ జియో లొకేషన్ తీసుకొని దాని ప్రకారం ఆ విలేజ్లో వర్షం పడుతుందా లేదా అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఒక ఫార్మరే కొనుక్కోవాలని కాదు, కమ్యూనిటీ లెవెల్ అంటే ఆ ఊర్లో 20 మంది ఫార్మర్లు కావచ్చు లేదా 100 మంది ఫార్మర్లు కావచ్చు, వాళ్ళందరూ ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి దీన్ని తీసుకోవచ్చు. ఇందులో ప్రజెంట్ స్టాండర్డ్గా మేము ఇస్తున్నది ఏంటంటే విండ్ డైరెక్షన్, విండ్ వెలాసిటీ, రెయిన్ఫాల్, రిలేటివ్ హ్యూమిడిటీ, టెంపరేచర్, ఈ 5 పారామీటర్స్ మేము ఇస్తున్నాం. లేదు మాకు ఇదే కాదు, మాకు ఇంకా సోలార్ రేడియేషన్, అట్మాస్ఫియరిక్ ప్రెజర్, లైట్ ఇంటెన్సిటీ ఇవన్నీ కావాలి అంటే మేము అందులో ఇంటిగ్రేట్ చేసిస్తాం సెన్సార్. దీనికి సోలార్ ఉంటుందండి. దీనికి మనం సోలార్ పెట్టిస్తాము. ఈ సోలార్తో ఇది ఛార్జ్ అయిపోతుంది. దీంట్లో బ్యాటరీ ఉంటుంది. వన్స్ ఛార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు మీకు డివైస్ వర్కింగ్లోనే ఉంటుంది. మీరు వర్షాకాలం బేస్ చేసుకున్నా సరే కంటిన్యూగా 15 days అలా ఏం ఉండదు కదా సార్. అట్లీస్ట్ మధ్యలో ఒక్కరోజైనా ఎండగా వస్తుంది. ఆ ఒక్కరోజు అది ఫుల్ బ్యాటరీ చేసుకోవడానికి. అంటే ఒకసారి చేసుకుంటే 15 days వరకు కంటిన్యూ ఛార్జ్ ఇస్తుంది. ఎవ్రీ 1 hourకి డేటా ఇస్తుంది. లేదు నాకు మీరు దాంట్లో సెట్ చేసుకోవచ్చు. మీ 2 hours కావాలా, 1 hour కావాలా, అందులో మీకు ఒక సెట్ పాయింట్ ఉంది. ఆ టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఫ్రీక్వెన్సీ అనేది. మీరు ఒకవేళ కాల్ చేయాలనుకుంటే 720-760-8280 నెంబర్కి కాల్ చేయండి. మీకు అంటే మీకు కావాల్సిన పారామీటర్స్ ఏంటి, మన స్టాండర్డ్ పారామీటర్స్తో ఓకే అంటే అది తీసుకోవచ్చు. లేదా మాకు ఈ పారామీటర్స్ కూడా కావాలి అంటే దాంట్లో ఇంటిగ్రేట్ చేసి మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు కొత్త ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు కొంతమంది ఫార్వర్డ్. మేము వాళ్ళకి గైడ్ చేస్తామండి. మేము గైడ్ చేస్తాము త్రూ కాల్లోనే మేము గైడ్ చేస్తాము. మా దగ్గర ఒక కావాలి అంటే ఒక వీడియో కూడా మేము చేసి వాళ్ళకి పంపిస్తాం. అంటే మీరు ఫీల్డ్ లెవెల్స్లో పోయి వాళ్ళకి ఇన్స్టాలేషన్ మేము చేస్తాము. బట్ అందులో ఏంటంటే ఇన్స్టాలేషన్ ఛార్జెస్, ట్రావెలింగ్ అవన్నీ ఎక్స్పెన్సెస్ వాళ్ళ కస్టమర్ బేసెస్లో ఉంటుంది. ప్రజెంట్ అయితే మన తెలుగు స్టేట్స్లో ఎక్కడ మనకి ప్రజెంట్ సబ్సిడీ లేదు. సో కర్ణాటకలో అయితే ఎంపానల్మెంట్ అయింది వెదర్ స్టేషన్కి, అక్కడ సబ్సిడీ దొరుకుతుంది. మామూలుగా అయితే నార్మల్ స్టాండర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి 76,000 ప్లస్ జిఎస్టీ అండి. 18% జిఎస్టీ ఉంటుంది. ఇప్పుడు దీన్ని రైతులకు వెదర్ ఫోర్కాస్టింగ్ చేసుకోవడం వల్ల ఎట్లా ఉపయోగపడుతుంది అంటే అదే సార్. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ప్రతి ఒక్క ఫార్మర్కి వెదర్ రిలేటెడ్ సమాచారం పొందడం వల్ల వాళ్ళ పంటని వాళ్ళు ఎలా చేసుకోవాలనేది డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను కదా, మేజర్ క్రాప్ ఉందనుకోండి. సపోజ్ ఆ ఊర్లో ఒక మిర్చి పండిస్తున్నారు. సపోజ్ మేజర్ క్రాప్ మిర్చి అని ఉంటే ఆ మేజర్ క్రాప్ని బేస్ చేసుకొని ఆ వెదర్ని పట్టుకొని ఆ వెదర్ ద్వారా ఏ పెస్ట్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది, ఏ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే మీరు
పంట వేసిన దగ్గర నుంచి ఆ డేట్ నుంచి మనకి క్రాప్ గైడ్ అందులో వస్తూ ఉంటుంది. ప్రతిదీ మనకు మొబైల్ అప్లికేషన్లో చూసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7207608280. సో అంటే ఈ డివైస్ వచ్చేసి నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, ఇండియాలో ఎక్కడికైనా సరే మేము దీన్ని షిప్ చేస్తాము, అక్కడే ఇన్స్టాల్ చేస్తాము.